హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు వీడియోలో ఒక మంచి టేస్టీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని చేస్తున్నాను. ఇది ఎప్పుడు రొటీన్గా ఎగ్స్ బాయిల్ చేసి చేసుకునే కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కల్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో ఒక కప్పు కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని టొమాటోలు మగ్గడం కోసం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మరొకసారి మిక్స్ చేసుకొని మూతను పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి కట్ చేసుకుని కొత్తిమీర కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి ఆ తర్వాత దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఇలాంటి ఎగ్ ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ చొప్పున ఆయిల్ వేసి ఇందులో ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. చాలామంది బాయిల్ చేసిన ఎగ్స్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇది సూపర్గా నచ్చేస్తుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం స్టార్టింగ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ టొమాటోని ఇందులో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మాడకుండా ఉండడం కోసం మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ గ్రేవీలో వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే గ్రేవీ ఇలా దగ్గర పడుతుంది కదా, అప్పుడు 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ ఎగ్ కర్రీ వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.